మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ అందాల కథానాయిక జాన్వీ కపూర్ హీరోయిన్గా, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సోనా దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి తాజా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా భారీ ప్రతిష్టాత్మక సినిమా 'పెద్ది'. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్ సంస్థలపై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో యువ నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 26న భారీ స్థాయిలో పలు భాషల ఆడియన్స్ ముందుకు రానున్న విషయం తెలిసిందే. జగపతి బాబు, శివరాజ్ కుమార్ వంటి వారు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాలో మీర్జాపూర్ ఫేమ్ అయినటువంటి దివ్యాందు కూడా మరొక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పెద్ది పాత్రలో రామ్ చరణ్ యొక్క పెర్ఫార్మెన్స్ అదిరిపోతుందని చెప్తున్నారు. మరోవైపు ఉప్పెన అనంతరం కెరీర్ పరంగా కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ ఈ సినిమా స్క్రిప్ట్పై దర్శకుడు బుచ్చిబాబు సన ఎంతో కేర్తో తెరకెక్కించారని, మరోవైపు సినిమాను కూడా నిశితంగా పరిశీలించి ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుందట. ఓవరాల్గా పెద్ది రిలీజ్ అనంతరం టాలీవుడ్లో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేస్తుందని, ముఖ్యంగా రంగస్థలంలోని చిట్టిబాబు పాత్ర అనంతరం ఈ సినిమాలో రామ్ చరణ్కి విపరీతమైనటువంటి పేరు లభిస్తుందని, ఆ స్థాయిలో ఈ పాత్రలో రామ్ చరణ్ పరకాయ ప్రవేశం చేసినట్టు టాలీవుడ్ వర్గాల టాక్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ 'చిక్రీ చిక్రీ' అందరినీ ఆకట్టుకోగా, త్వరలో సినిమా నుంచి సెకండ్ సాంగ్ను రిలీజ్ చేసేందుకు టీం అయితే సన్నాహాలు చేస్తోందట. ఓవరాల్గా 6 పాటలతో పాటు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఆస్కార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు అందించారని, మొత్తంగా అయితే పెద్ది ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా అదిరిపోయే రేంజ్లో రేపు థియేటర్స్లో దుమ్ము రేపుతుందని తెలుస్తోంది. మరి రిలీజ్ తర్వాత పెద్ది ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.